Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December Hotel ITC Grand Bay Beach Road Vizag. మీ స్మార్ట్ ఫోన్ లొకేషన్ పై మీకు కంట్రోల్ పోనుందా? అవును, ఇక లొకేషన్ ఆఫ్ చేయడం అస్సలు కుదరదు. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన వస్తే మీరు ఆపేసిన బ్యాక్గ్రౌండ్ లో ట్రాకింగ్ ఆగదన్నమాట. ఎందుకిలా? దీని వెనుక ఉన్న నిజమేంటి అసలు? మన స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ GPS అనేది మన చేతిలో ఉంటుంది కదా. అవసరమైతే ఆన్ చేస్తాం, లేదంటే ఆఫ్ చేసేస్తాం. ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. మనం లొకేషన్ ఆపేసినా బ్యాక్గ్రౌండ్లో అది పనిచేసేలా కొత్త నిబంధన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఏదైనా కేసు విషయంలో లొకేషన్ ట్రాక్ చేయాలి అని అంటే మొబైల్ టవర్ల డేటాపై ఆధారపడాల్సి వస్తుంది. టవర్ల డేటా ద్వారా ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకోవడం కష్టమవుతుంది. అందుకే కేంద్రం కొత్త ప్లాన్ వేస్తుంది. మెరుగైన భద్రత, నేర పరిశోధనల కోసం ఫోన్లో ఖచ్చితమైన లొకేషన్ను ఎప్పుడూ ట్రాక్ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఇందుకోసం అసిస్టెడ్ GPS, AGPS అనే టెక్నాలజీని ఫోన్లలో తప్పనిసరిగా ఆన్లో ఉంచాలి. ఈ సిస్టమ్ ఎప్పుడూ కూడా ఆన్లో ఉండటం వల్ల మీటర్ల తేడాతోనే వ్యక్తి ఎక్కడున్నారో ఖచ్చితంగా గుర్తించవచ్చట. యూజర్లు లొకేషన్ను ఆపడానికి వీలు లేకుండా ఈ సిస్టమ్ను కేవలం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మాత్రమే యాక్టివేట్ చేయాలి. అంటే మీరు లొకేషన్ బటన్ ఆఫ్లో పెట్టినా బ్యాక్గ్రౌండ్లో ఆ సమాచారం సెల్యులార్ ఆపరేటర్లకు అందుతూనే ఉంటుంది. దర్యాప్తు సంస్థలకి ఇది చాలా ఉపయోగకరమని టెలికాం శాఖ ప్రతిపాదన కూడా చేస్తూ ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై యాపిల్, గూగుల్, సామ్సంగ్ లాంటి పెద్ద టెక్ కంపెనీలు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి కారణం మాత్రం ఒకటే చెప్తుంది: ప్రైవసీ. నిరంతరం లొకేషన్ ట్రాక్ చేయడం వల్ల తమ కస్టమర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది అని కూడా కంపెనీలు ప్రస్తుతం అయితే వాదిస్తూ ఉన్నాయి. లొకేషన్ ట్రాకింగ్ను తప్పనిసరి చేయడం సరికాదని, అది పూర్తిగా యూజర్ ఎంపిక మేరకే ఉండాలని ప్రభుత్వానికైతే ఒక స్పష్టంగా అవి చెప్పడం జరిగింది. టెక్ దిగ్గజాల నుంచి ఈ స్థాయిలో ప్రెషర్ రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గిందని కూడా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తూ ఉంది. ఒకవైపు నేరాలను అరికట్టడానికి, భద్రత పెంచడానికి ప్రభుత్వానికి ఈ వ్యవస్థ అవసరం. బట్ మరోవైపు ఈ నిరంతర ట్రాకింగ్ పౌరుల గోప్యతకు భంగం కలిగిస్తుంది. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఎలా సాధించాలనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మనం వేచి చూడాలి. ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి.